హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. ఏంటంటే హౌ టు హ్యాక్ వైఫై పాస్వర్డ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, అందరూ వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ అలాగే లాగొద్దు, వీడియోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందరూ వైఫై అంటారు కదా. వైఫై అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైఫై? ఫ్రెండ్స్, వైఫై అంటే వైఫై ఫెసిలిటీ అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వైఫై ఫెసిలిటీలో 3 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయన్నమాట. చూపిస్తాను చూడండి. నెంబర్ 1 ఏంటంటే WEP, నెక్స్ట్ వన్ WPA, నెక్స్ట్ వన్ WPA 2 ఉంది అంటే 3 ఉంది. ఈ సెక్యూరిటీస్ నేను చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ WEP గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, WEP అంటే వైడెడ్ ఈక్వలెంట్ ప్రైవసీ అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫస్ట్ వైఫై అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా ఈజీగా హ్యాక్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. అండ్ అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి WPA అనమాట. ఇది వచ్చేసి కొంచెం సెక్యూరిటీ ఎక్కువే ఉంటుంది దానికంటే. ఇది వచ్చేసి WPA అంటే ఏంటంటే గైస్, వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ అనమాట. ఇదైతే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగానే ఉంటుంది అనమాట. WEPతో పోల్చుకుంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉంచారు దీనికైతే. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఏంటంటే WPA PSK అనమాట. ఇది వచ్చేసి ప్రీ షేర్డ్ కీ అనమాట. ఇది కూడా సేమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి WPA ఎంటర్ప్రైజ్ ఆర్ WPA 2 ఎంటర్ప్రైజ్. అంటే వీటినైతే మన ఇళ్లలో అలాగే షాప్స్లో, షాపింగ్ మాల్స్లో యూస్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వాటికి. ఇవైతే బాగా సెక్యూర్గా ఉంటాయి అనమాట. అంత ఈజీగా హ్యాక్ చేయలేము, క్రాక్ చేయలేము. చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి అంతా వేస్ట్ అనమాట. వైఫై హ్యాక్ అనేది అప్పట్లో ఉండేది, బట్ ఇప్పట్లో ఈ 2022 అనేది వర్కౌట్ లేదనమాట. నా మాటిని మీరు ఎవరికైతే కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు వారిని అడగండి, పర్లేదు చెప్తారు. కొంత చెప్పకపోవచ్చు, ఏం పర్లేదు, బట్ అలా చేయకండి. హ్యాక్ చేద్దామని చెప్పి అనుకోకండి, అదంతా వర్క్ అవ్వదు అనమాట. బట్ చాలామంది ఏంటంటే చెప్తూ ఉంటారు హ్యాక్ చేయొచ్చు చిన్న అప్లికేషన్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు, బట్ అవన్నీ ఫేక్ గైస్. మీరు అలా యాప్స్ ఎక్కడం వల్ల థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫోన్కి ఎక్కుతాయి. ప్లస్ అండ్ అలాగే మీ ఫోన్లో ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవి ఉంటే వాటిలో నుంచి మనీ కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కించకండి. అండ్ అలాగే వాటికైతే ప్రీమియం కావాలి కాబట్టి అసలు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మోడ్ అప్లికేషన్ అసలు డౌన్లోడ్ చేసుకోకండి, అవైతే ఇంకా డేంజర్ అనమాట. అండ్ అలాగే ఇంకా అర్థమైంది కదా. వైఫై అనేది చాలా వరకు హ్యాక్ చేయలేం. చాలా ప్రొఫెషనల్స్ హ్యాకింగ్ అయితే వాళ్ళే చేయగలరేమో కానీ మనం చేయలేమన్నమాట. ఇలాంటి చిన్న చిన్న అప్లికేషన్స్ పెట్టుకొని మొబైల్స్లో చేయలేము, దానికైతే పెద్ద సిస్టమ్ కావాలన్నమాట. కాబట్టి అర్థమైందని అనుకుంటున్నారు. చాలామంది కామెంట్ చేశారు కాబట్టి చేశాను ఈ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటి నుంచి ఎలా అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వైఫై అడిగి కనుక్కొని పాస్వర్డ్ తీసుకోండి, కానీ అలా హ్యాక్ చేసి చేద్దాం అనుకోకండి, అవన్నీ వర్క్ అవ్వవు. ప్లస్ ఏంటంటే మీరు ఆ యాప్స్ యూస్ చేయడం వల్ల మీకే డేంజర్ అనమాట, మీకు మీ డివైస్కి అన్నిటికీ డేంజర్ అనమాట. అండ్ అర్థమైంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కామెంట్ చేశాక చెప్తున్నాను, అంతే మించి ఏం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇదే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్లేదు, బట్ కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.